పెన్నిదిగా సీఎం జగన్ 30 ఏళ్లు పదవిలో ఉంటారని, చంద్రబాబు అరెస్ట్తో టీడీపీ గ్రాఫ్ పడిపోయిందని ముద్రగడ పద్మనాభం జోస్యం చెప్పారు. కాకినాడ జిల్లా కిల్లంపూడి ముద్రగడ నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లుగా మీడియా ముందుకు వచ్చేందుకు నిరాకరించినందుకు నేను మీకు క్షమాపణ చెబుతున్నా అన్నారు. సీఎం జగన్ సమక్షంలో నిన్న వైఎస్ఆర్ పార్టీలో చేరా అన్నారు. సీఎం జగన్ నుండి కొన్ని దుష్టశక్తులు నన్ను దూరం చేయాలని చూశారని, అయినా జగన్తోనే నేను ఎటువంటి షరతులు లేకుండా పార్టీలో చేరానన్నారు. మా కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది బీసీ దళిత ప్రజలని, ఎవరి అనుమతి తీసుకోవాల్సిన పని లేదని ముద్రగడ అన్నారు. ప్రతిపాడు నియోజకవర్గ ప్రజల భిక్షతో నేను రాజకీయాల్లోకి వచ్చా. పవన్ కళ్యాణ్ సినిమా హీరో కావచ్చు, నేను రాజకీయాల్లో హీరో అన్నారు. నా కుటుంబాన్ని జాతిని అవమానపరిచినప్పుడు పవన్ ఎక్కడున్నారు? చంద్రబాబు పాలనలో 5 ఏళ్లు పవన్ ఏమయ్యారన్నారు. చంద్రబాబు భూస్థాపితం కావాలని భగవంతుని కోరుకున్న దేవుడు కరుణించాడు. 2019లో చంద్రబాబు ఇంటికి వెళ్లాడు. పేదల పెన్నిదిగా సీఎం జగన్ 30 ఏళ్ల పదవిలో ఉంటారు. చంద్రబాబు అరెస్ట్తో టీడీపీ గ్రాఫ్ పడిపోయింది. సినిమా వాళ్ళకి ఓట్లు వేయరు. పిఠాపురంలో పవన్ ఓడిపోతారని జోస్యం చెప్పారు. సీఎం జగన్ ఆదేశిస్తే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ముద్రగడ పద్మనాభం వెల్లడించారు. దురదృష్టవతి కొన్ని శక్తులు వారితో నన్ను దూరం చేశారండి. అయినా ఈరోజు ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు మళ్ళీ వారిని చేరుకోగలిగారని చెప్పేసి చాలా ఆనందపడుతున్నానండి. పడ్డాం కూడా మొత్తం మా కుటుంబం అంతా కూడా నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడ్డారండి. ఎటువంటి కోరికలు లేకుండా ఎంపీ సీటు కానీ ఎంపీఎల్ఏ సీటు కానీ ఏం అడగకుండా వారి పిలుపు మేరకు వారికి సేవ చేయాలి, మన ముఖ్యమంత్రి పీఠపై కూర్చోబెట్టాలి, కూర్చోబెట్టిన తర్వాత వారు ఏదైనా ఇస్తే పుచ్చుకుని ప్రజలు సేవ చేయాలనే ఆలోచన తప్ప ఎటువంటి కోరికలు లేకుండానే వాళ్ళు సేవ చేయాలని నిర్ణయించుకున్నారండి. చెప్పాలండి, ఉండేలాగా 30 సంవత్సరాల పాటు ఈ ముఖ్యమంత్రి సీటు కోసం ఎవరు చూడకుండా ఉండేలాగా సలహాలు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాను సార్. ఆలోచన ఉన్నాయి సార్, ఇస్తాను సార్. వెళ్ళి మీరు అడిగేస్తున్నారు, వారికి ఎటువంటి ఇబ్బంది కలగ చేయకూడదు. ఆల్రెడీ క్యాండిడేట్స్ వారు లిస్ట్ తయారు చేసుకున్నారు. నేను అందులో వారిని డిస్టర్బ్ చేయకూడదు పెట్టుకున్నానండి. వారు ఆదేశిస్తే ఏమైనా చేస్తాను. నేను ఎటువంటి కోరిక లేకుండా మీ సేవ చేయడానికి వచ్చని చెప్పానండి.